మెక్సికోకి వెళ్ళేటప్పుడు ఎవడు మిమ్మల్ని ఆపి ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవడు అడగడు. జస్ట్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత జస్ట్ గో దేర్ అండ్ స్టే ఫర్ 1 or 2 hours అలా వెళ్ళండి. మెక్సికన్ ఫుడ్ టేస్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. గెట్ బ్యాక్ అవ్వండి. సో గెట్ బ్యాక్ అయ్యేటప్పుడు ఇమిగ్రేషన్ చెక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అక్కడ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసేటప్పుడు మీరు కంగారు పడకండి. లిటరల్ చెప్తున్నా, చాలా క్వశ్చన్స్ అడగచ్చు, కొందరికి అడగకపోవచ్చు. నువ్వు వస్తావు, ఇమిగ్రేషన్ పాస్పోర్ట్ ఇస్తావు, నీ వీసా ఉంటుంది, నీ సర్వీస్ ఏమో టర్మినేట్ అయి ఉంటుంది. వాడు చూసి యువర్ సర్వీస్ ఈజ్ టర్మినేటెడ్ అంటాడు. ఇన్ కేస్ అక్కడ ఆఫీసర్ కొంచెం డౌట్ వచ్చి మీరు ఏ స్టేట్లో ఉంటారో తెలియదు కదా, కొంచెం అటు ఇటు ఉంటే వాడు డౌట్ వేసి ఒక 3-4 ఆఫీసర్స్ పిలిచి ఇదేదో చూడండి అంటారు. కంగారు అయితే లేదు. సర్వీస్ టర్మినేషన్ ఈ రెడ్ జోన్లోకి వెళ్ళకుండా మ్యాక్స్ గ్రీన్ జోన్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా మైనసెస్ ఉన్నాయి ఇట్లా వెళ్ళడం వల్ల.